హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో సోషల్ మీడియా నెట్వర్క్లో ఎక్కడ చూసినా ఒక ఆడియో మాత్రం బీభత్సంగా వైరల్గా మారింది. సో ఏంటి ఆ ఆడియో అని తెలిసిన వెంటనే సో చాలామంది షాక్ అయిపోయారు. సో అలేఖ్య పికిల్స్ అని చెప్పి కూడా బీభత్సంగా వైరల్ అయింది. అలాగే సో చాలామంది కస్టమర్స్ ఆ అలేఖ్య పికిల్స్ కూడా కొనడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ బిజినెస్ ఏదో వాళ్ళకి నడుస్తుంది. సో ముగ్గురు అక్క చెల్లెలు అనమాట. సో అలేఖ్య అని చెప్పి, అలాగే సుమ, అలాగే రమ్య అని చెప్పి కూడా. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు, పచ్చళ్ళ బిజినెస్. సో అందులో ఆ అలేఖ్య పేరు పెట్టడం జరిగింది. సో ఈ మధ్యలో ఎందుకు వైరల్గా మారిందంటే, సో మీ అందరికి నేను ఫస్ట్ చూపించిన తర్వాత అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో చూడొచ్చు, కొన్ని రీసెంట్గా ఒక 2-3 డేస్ నుంచి కూడా ఒక ఆడియో చెప్పాను కదా, ఆడియో వైరల్గా మారిందని చెప్పి. సో ఫస్ట్ ఈ ఆడియో మీరు వినండి. విన్న తర్వాత మనం మాట్లాడదాం అసలు ఏం జరిగింది అని చెప్పి కూడా, ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అని చెప్పి కూడా. సో ఎందుకంటే ఫస్ట్ నేను ఈ వీడియో చూసా, ఈ ఆడియో క్లిప్ నేను విన్న తర్వాత నేను ఏమనుకున్నా అంటే, సో కష్టపడుతున్నారు కదా ఆడపిల్లలు కలిసి, వాళ్ళ మీద కావాలని చెప్పి ఏదన్నా ఆ నెగిటివిటీ కావాలని చెప్పి, వాళ్ళ బిజినెస్ డల్ కావాలని చెప్పి కూడా ఏదన్నా వాళ్ళ నెగిటివిటీ స్ప్రెడ్ చేశారేమో అని చెప్పి అనుకున్నా. బట్ అది వాస్తవంగా అలేఖ్య అనే అమ్మాయే ఒక కస్టమర్తో మాట్లాడిన మాటలు వింటే నిజంగా చాలా బాధ చేసింది. అలాగే నిజంగా కోపం వచ్చింది. ఎందుకంటే కస్టమర్ అంటే దేవునితో సమానం. ఒక కస్టమరు ఒక షాప్కి వెళ్తున్నాడన్నా సరే, ఒక బట్టల షాప్ అయినా సరే, ఏ షాప్ అయినా సరే, ఒక కస్టమర్, ఒక బిజినెస్ నడుస్తుందంటే ఆ బిజినెస్కి ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ని ఆ దేవునిలా భావిస్తారు. ఎందుకంటే కస్టమర్స్ వస్తేనే ఆ బిజినెస్ డెవలప్ అవుతుంది, ఆ బిజినెస్ మంచి రన్ అవుతుంది కాబట్టి, మంచి బెనిఫిట్స్లో ఉంటుంది కాబట్టి. సో అలానే ఆ కస్టమర్ ఈ అలేఖ్య పికిల్స్ కొనడానికి తను వాట్సాప్లో టెక్స్ట్ పెడితే, సో ఆ అలేఖ్య పికిల్స్ నుంచి కూడా ఒక మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ వచ్చేందంటే, సో ఆ డేటా లైక్ అంతే పికిల్స్ రేట్ ఎంత, సో ఎంతెంత ఎన్ని కేజీస్ ఉంటుంది అని చెప్పి కూడా ఒక వాట్సాప్ చాట్ రావడం జరిగింది. ఒకసారి మీ అందరికి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఫస్ట్ మీకు అది చూపించిన తర్వాత కూడా మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాట్సాప్ అలేఖ్య పచ్చడిలో అని చెప్పి కూడా వాట్సాప్లో ఇలా ఒక వ్యక్తి అక్కడ టెక్స్ట్ పెడితే, సో ఇలా 1.5 kg చికెన్ విత్ బోన్స్ అని చెప్పి కూడా ఇలా సో అండ్ సో కాస్ట్ 530, 750 అని చెప్పి కూడా ఇలా సో అండ్ సో కాస్ట్ రావడం జరిగింది. సో అప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే, వై సో ఎక్స్పెన్సివ్ దిస్ పికిల్, ఐ డోంట్ అండర్స్టాండ్ అని చెప్పి కూడా ఒక మెసేజ్ ఆ వ్యక్తి పెట్టడం జరిగింది. సో ఆ వ్యక్తి పెట్టిన తర్వాత మరుక్షణమే ఇంకొక వాయిస్ క్లిప్ ఆ వ్యక్తికి పెట్టారు. ఆ వాయిస్ క్లిప్ ఏంటంటే మీ అందరికి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇప్పుడు ఈ వాయిస్ క్లిప్పే. నో ఇది ఇంకో క్లిప్ అనమాట. ఇది సెకండ్ క్లిప్. మీకు ఫస్ట్ క్లిప్ నేను చూపిస్తా. సో ఫస్ట్ క్లిప్లో తను ఏమని చెప్పిందంటే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలి, కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నా మాటిని. నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. సో ఇదే నువ్వు కొనలేకపోతున్నావు, సో వెళ్ళి ఎక్కడన్నా వెళ్ళి చనిపోరా అని చెప్పి కూడా లా కొడుక, ఇలాంటి మాటలు కూడా ఆ వ్యక్తి ఎవరైతే కస్టమర్ ఉన్నారో, సో చాలా గలీజ్ మాటలు అనమాట. సో ఆ గలీజ్ మాటలు ఆ వ్యక్తికి పెట్టడం జరిగింది. సో దాని తర్వాత కూడా ఇంకొక ఆడియో రిలీజ్ కావడం జరిగింది. ఒక అబ్బాయి, సరే ఒక అబ్బాయి అన్నారేమో అని చెప్పి ఇక సొసైటీలో మీ అందరికి తెలిసిందే. సో అబ్బాయికి ఏం జరిగినా కొంతమంది పట్టించుకోరు కాబట్టి, సో ఇంకొక కస్టమర్, ఒక అమ్మాయి కూడా, సో పికిల్స్ ఎందుకు ఇంత రేట్ ఎక్కువనే అని చెప్పి కూడా ఒక అమ్మాయి క్వశ్చన్ చేయడం జరిగింది. సో క్వశ్చన్ చేసిన వెంటనే ఈ అలేఖ్య పికిల్స్ నుంచి కూడా ఒక వాయిస్ టెక్స్ట్ పోయిందనమాట. సో వాయిస్ మెసేజ్ కూడా ఒక అమ్మాయికి, సరే అబ్బాయి అంటే ఏదో సరే అబ్బాయి అంటే కూడా కొంచెం పక్కన పెట్టచ్చు, కానీ అమ్మాయి, ఎందుకంటే ఇక్కడ ఒక అమ్మాయి ఉండి ఇంకొక అమ్మాయికి ఒక కస్టమర్ని దేవుళ్ళగా భావించాలి. ఒక కస్టమర్ ఒక షాప్కి కానీ ఎక్కడికైనా వస్తున్నాడు, ఒక బిజినెస్ పెట్టినప్పుడు ఒక కస్టమర్ వస్తుందంటే వాళ్ళని ఇప్పటిదాకా నేను చెప్పిన దైవంగా భావించాలని చెప్పి. కానీ ఇక్కడ చూడొచ్చు ఈ అలేఖ్య పికిల్స్ వాళ్ళు ఏమని వాళ్ళు మాట్లాడడం మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. సో చూడండి మీరు. సో ఒక అమ్మాయికి ఇలాంటివి హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కోవి. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను. హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కోవి. చూడండి, ఒక అమ్మాయి ఒక కస్టమర్ తనకి మెసేజ్ చేస్తే, ఇంత తక్కువ కాస్ట్లో ఉన్నాయా లేవా అని చెప్పి, ఇవే నువ్వు కొనలేవు, నీతో చాతన్ కాదు, నువ్వు ఒక ఇంట్లోకి వెళ్ళి పని చేసుకో అని ఈ యొక్క అలేఖ్య నుంచి కూడా మెసేజ్ పోవడం జరిగింది.
నిజంగా ఇలాంటి ఆడియోలు చూస్తుంటే ఎందుకు అంత బల్బ్ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నేను చూశాను వీడియో, బట్ ఒక అమ్మాయి ఎదుగుతున్నప్పుడు ఇలాంటి నెగిటివిటీ వస్తుంది కదా, సరే ఎందుకులే నేను వీడియో చేయడం ఎందుకు అని చెప్పి కూడా నేను ఆగిన. బట్ తర్వాత ఇంకొక ఆడియో బయటకు వచ్చినప్పుడు నిజంగా నాకు చాలా బాధ వేసింది. సో అంత బల్బ్ పనికిరాదు. ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు మనం ఆ బిజినెస్ లానే ఉండాలి. బట్ అది ఏదో మా బిజినెస్ నడుస్తుంది, మేము ఏదో తోపులం అని చెప్పి కూడా ఇలా కస్టమర్ వైపు అలా చేస్తే మాత్రం నిజంగా ఇది చాలా తప్పనే చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత ఈ అలెక్కి ఎవరైతే ఉన్నారో తిను మాట్లాడిన తర్వాత కూడా నిన్న వాళ్ళ సిస్టర్ సుధా అనమాట. సో సుధా అనే అమ్మాయి వీళ్ళ ఓన్ సిస్టర్ అనమాట. తను కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఆ వీడియోలో తను ఏం మాట్లాడిందో కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నిన్న వాళ్ళ సిస్టర్ ఎవరైతే ఉన్నారో సో సుధా అనమాట, ఈ అమ్మాయి ఏం మాట్లాడిందో మీకు వినండి. 12:30 ఆ టైంకి ఏమో అనుకుంటా ఇలా షేర్స్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ నుంచి అండ్ ఉంటారు కదా వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఏంటి అని చెప్పి చూడగానే నేను విన్నాను, ఆ ఆడియో ఏదైతే ఉందో నేను విన్నాను. ఏంటి ఇంత సడన్గా ఇలాంటి ఆడియో వచ్చింది, ఏంటి ఇలా ఎందుకు తిట్టింది అని నాకు షాక్ అయ్యాను. అందరూ ఎలా షాక్ అయ్యారో అలా నేను షాక్ అయ్యాను. అందరికీ ఎలా కోపం వచ్చిందో అంతకంటే ఎక్కువగానే నాకు కోపం వచ్చింది. తర్వాత ఇదేంటి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పి ఆ యూట్యూబ్లో వీడియో మొత్తం కూడా నేను చూడడం జరిగింది. వెంటనే ఫోన్ చేశాను, ఎందుకు ఇలా తిట్టాల్సి వచ్చింది నువ్వు ఏంటి అని చెప్పి. అంత స్మూత్గా కూడా అడగలేదు, నేను చాలా గట్టిగానే తిట్టుకుంటూనే మాట్లాడాను. ఆ టైంలో మా చెల్లి నువ్వు ఏం జరిగింది ఏంటి అని కొంచెం కామ్గా మాట్లాడితే నేను చెప్తాను కదా, నువ్వు ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతావు, అసలే నేను బాధలో ఉన్నాను, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నువ్వు వచ్చి ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నాకు ఇంకా చాలా డిప్రెషన్గా ఉంటుంది, దయచేసి నాతో 2 రోజుల దాకా మాట్లాడదు, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి స్టిల్ ఈ రోజు వరకు కూడా నాతో మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ ఆ పిల్ల చాట్ చేసిన ఆ పిల్లకి తెలుసు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి దాకా తెలుసు. నన్ను వచ్చి నీకు తెలీదా, అందరూ సొంత అక్క చెల్లెళ్ళే కదా, నీకు ఆ మాత్రం తెలీదా అని అంటే, సొంత అక్క చెల్లెలమే నేను కాదు అనట్లేదు. బట్ నాకు పెళ్ళి అయ్యింది, నేను సపరేట్గా మా హస్బెండ్తో ఒక వేరే ఇంట్లో ఉంటున్నాను. ఆ టైంలో నేను ఉండుంటే నేను చెప్పుండేదాన్ని, సరే ఇలా జరిగింది, ఆ పర్సన్తో ఇలా చాటింగ్ అయ్యింది, ఆ టైంలో ఈ అమ్మాయి ఇలా పెట్టాల్సి వచ్చిందని నేను చెప్పుండేదాన్ని. ఏది నిజం ఏది అబద్ధం అని నాకు తెలుసుకోవడానికి మా చెల్లి సైడ్ నుంచి కూడా నాకు రెస్పాన్స్ అనేది లేదు. రైట్, మీరు అందరూ విన్నారు కదా వ్యూవర్స్, మన అలేఖ్య వాళ్ళ సిస్టర్ అనమాట, తిని పేరు సుధా అనమాట. సో తిను మాట్లాడింది ఏంటంటే, సో నేను మా చెల్లె పక్కన లేను, మా చెల్లె పక్కన ఉంటే అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేదాన్ని, నేను ఇక్కడ నాకు పెళ్ళయింది, నేను ఇక్కడ బయట ఉంటానని చెప్పి కూడా ఈ అలేఖ్య వాళ్ళ సిస్టర్ కూడా మనతో నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకొకటి మీరు ముఖ్యంగా మీకు కొన్ని స్క్రీన్ షాట్స్ నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఆ ఇన్స్టాగ్రామ్ ఏదైతే అలేఖ్య పికిల్స్ అని చెప్పి పేజ్ ఉందో, సో అందులో కొన్ని కామెంట్స్ చూస్తే నిజంగా నాకు విచిత్రం అనిపిస్తుంది. నిజంగా అసలు నవ్వాలా ఏడవాలా అసలు ఏం అర్థమవుతలేదు అన్నమాట. దానికి మళ్ళీ ఈ అలేఖ్య పికిల్స్ నుంచి కూడా కొన్ని రిప్లైలు, కొన్ని కామెంట్ ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి. నేను చెప్పుడు కాదు, మీకు నేను చూపిస్తా, ఇక మీరు మీ విజ్ఞానానికి వదిలేస్తున్నా, మీరు ఏమనుకుంటారో. సో కింద కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఈ నేను చూపించిన తర్వాత కూడా మీరు కామెంట్ చేయండి, మీ అందరికి నేను చూపిస్తా, కొన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా నేను పెట్టుకున్నాను అనమాట. ఒక కామెంట్ అనమాట, నేను ఈ అలేఖ్య పికిల్స్ నుంచి కూడా కొన్ని కామెంట్స్ నేను కొన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా అని చెప్పి. సో మీ పికిల్స్ వల్ల నా లవ్ సెట్ అయ్యింది, వాలంటైన్స్ డే రోజు నా లవర్కి 1 kg రొయ్యల పచ్చడి మార్నింగ్ ఇచ్చి అదే తిని ఈవినింగ్కి నా లవ్ యాక్సెప్ట్ చేసింది. థ్యాంక్ యూ అలేఖ్య చిట్టి పికిల్స్. అలేఖ్య పికిల్స్ కొనండి, మీ లవ్ని సెట్ చేసుకోండి. నిజంగా చెప్పాలంటే నిజంగా నవ్వు వస్తుంది. అంటే ఈ అలేఖ్య పికిల్స్ తిన్న తర్వాత వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తనకి సెట్ అయిందంట. నిజంగా ఇవన్నీ పెయిడ్ కామెంట్స్ అనే చెప్పుకోవచ్చు. ఎవరైనా పచ్చడి తిని మార్నింగ్ ప్రపోజ్ చేసినంట, అది కూడా వ్యాలంటైన్స్ డే రోజు మార్నింగ్ ప్రపోజ్ చేసినంట, ఆ పచ్చడి ఇచ్చినంట, పికిల్స్ ఇచ్చినంట, అలాగే పికిల్స్. సో అది తిన్న తర్వాత ఈవినింగ్ కానీ తన లవ్ యాక్సెప్ట్ చేసిందంట. నిజంగా చెప్తున్నా, అసలు ఎలా పెట్టిస్తారో ఇలాంటి కామెంట్ నాకు అర్థం కాదు. సో వ్యూవర్స్, మీకు ఆల్రెడీ ఒక కామెంట్ అయితే నేను చూపించిన, ఇంకొక కామెంట్ చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో మీ పికిల్స్ తిన్న వెంటనే మా చెల్లెకి పెళ్ళి ఫిక్స్ అయింది మేడం, అందరూ అలేఖ్య చికెన్ పికిల్స్నే కొనండి. సో నిజంగా జనాలందరినీ ఎర్రి పుష్పాలు అనుకుంటున్నారో నాకు అర్థం కాదనమాట. సో నిజంగా ఇక్కడ ఆ పికిల్స్ తిన్న వెంటనే నిజంగా పెట్టిన వాళ్ళకి సిగ్గులేదు. ఫస్ట్ నిజంగా చెప్పాలంటే ఈ పికిల్ తిన్న తర్వాత వాళ్ళ చెల్లెకి ఆ పెళ్లి ఫిక్స్ అయిందంట. ఇప్పటిదాకానేమో వ్యాలంటైన్స్ డే రోజు మార్నింగ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేద్దామని చెప్పి పోయిండు. సో పోయేటప్పుడు ఇక అలేఖ్య పికిల్స్ తీసుకొని పోయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చిండు. సో వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోయిందంట, ఇంటికి పోయి ఆ పికిల్స్ తిన్నదంట. తిన్న తర్వాత సాయంత్రం వచ్చి లవ్ని యాక్సెప్ట్ చేసిందంట. అరే నిజంగా ఇవన్నీ కామెంట్ చూస్తుంటే నవ్వు వస్తుంటుంది. ఇంకొక కామెంట్ కూడా మీకు నేను చూపిస్తా. మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది. సో చూడండి, మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలేఖ్య పికిల్స్ వారికి ధన్యవాదాలు. ఈ రొయ్యల పచ్చడి తినంట వాళ్ళ భార్య కంట గర్భం వచ్చిందంట. మరి ఆ రొయ్యల పచ్చడిలో ఏముందో నాకు మాత్రం తెలియదు. ఈ రొయ్యల పచ్చడి తిని నాకు తెలిసి ఇవన్నీ ఫేక్ కామెంట్లు, అలాగే వీళ్ళంతా పెయిడ్
పేడ్ కామెంట్లనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఈ కామెంట్లకి వాళ్ళు రిప్లై, ఈ అలకే పచ్చడి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ అంటారు. నిజంగా ఈ రొయ్యల పచ్చడి ఏం కలిపిరో నాకైతే తెలియదు, ఆ లవర్కి ఇచ్చిన పిక్కిలో ఏం కలిపిరో నాకైతే తెలియదు, కానీ ఇవన్నీ చూస్తుంటే నవ్వొస్తుంటుంది అనమాట. సో నిజంగా చెప్తున్నా వ్యూవర్స్, మీరంతా ప్రజలారా మీరందరూ అర్థం చేసుకోండి. సో అందులో ఏమీ ఉండదు. సో ఆ టేస్ట్ బట్టి ఉంటుంది అందులో తప్ప, కానీ లవ్ యాక్సెప్ట్ చేసింది, నా భార్య ప్రెగ్నెంట్ అయింది, సో మా చెల్లెకి పెళ్ళి ఫిక్స్ అయింది, అట్లా అంటే మరి ఈ ప్రపంచంలో పెళ్లి కాని వాళ్ళందరూ పోయి అలికే పచ్చడిలో ఉంటుండే. సో నిజంగా అలా కాదనమాట, అర్థం చేసుకోండి. సో ఎవరైనా బిజినెస్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఒక కస్టమర్ని మీరు గౌరవించండి, ఎందుకంటే కస్టమర్ మనకు దేవుడు లాంటి వ్యక్తి కాబట్టి. సో ఇది మొత్తానికి ఈ అలేఖ్య పికిల్స్ ఒక చరిత్ర అనమాట. ఇంకోటి మీకు నేను వెబ్సైట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. ఈ అలేఖ్య పికిల్స్ అనేది వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం ఇందులో నుంచి షాపింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్ అని చెప్పి కూడా ముద్దుగా పెట్టి చిట్టి పికిల్స్ అని చెప్పి, సో ఇట్లా మనం ఓపెన్ చేసి ఇక్కడ షాప్ నవ్ అని వస్తుంది. ఇక్కడ మీకు ప్రైజెస్ చూడొచ్చు. చికెన్ పికిల్ అంట 600 అంట, 600 to 1200, ఒక కేజీకి 600 వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. అలాగే ఇక్కడ చికెన్ తొక్కు పికిల్ అని చెప్పి కూడా చాలా ఉన్నాయి, కాంబోస్ కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు ఇలా బిజినెస్ చేసుకుంటున్నారు. సరే, ఒక అమ్మాయి బిజినెస్లో ఎదుగుతున్నారు, ఒక ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి చాలా సంతోషించినాం. సో ముందు వచ్చినప్పుడు కూడా నిజంగా మా మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా, మా క్యూబ్ మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా ఆ వీడియో చేయకని చెప్పి కూడా వాళ్ళతో చెప్పారు. ఎందుకంటే ఆడపిల్లలు ఎదుగుతున్నారు కాబట్టి, సో బయట నుంచి ఏదో నెగిటివ్ వచ్చిందని చెప్పి కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. బట్ నేను మొత్తం తెలుసుకున్న తర్వాత వీడియో చేయాలని చెప్పి నేను చేసిన. నిజంగా ఈ వీడియో చూస్తుంటే మాత్రం అలేఖ్య పికిల్స్ వాళ్ళకి చెప్తున్నా, దయచేసి ఇలాంటి కామెంట్లు పెట్టి జనాలు ఎర్రిపుష్పాలు అయితే చేయకండి. సో ఎదగండి, వచ్చే కస్టమర్ని గౌరవించండి, ప్రేమించండి, మీ బిజినెస్ని డెవలప్ చేసుకున్నానని చెప్తున్నా. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ యాంకర్ అండి.